హాయ్ అండి. ఈరోజు సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ వచ్చాయి. అయితే మనం ఇప్పుడు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఉన్నాం. ఇక్కడ మీకు ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ని కూడా మేము పరిచయం చేయబోతున్నాము. ఎందుకంటే తను ఫస్ట్ నుంచి కూడా తెలుగు మీడియంలో చదువుకుంటూ వచ్చారు. చిన్నప్పుడే పేరెంట్స్ని కోల్పోయినప్పటికీ ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా విజయమే లక్ష్యంగా ముందుకు దూసుకుపోయారు. అండ్ బిఏ సాధారణ డిగ్రీ చేసినప్పటికీ కూడా తను కానిస్టేబుల్గా జాబ్ చేస్తూ అక్కడ కూడా కొన్ని అవమానాలు ఎదురయ్యి దాన్ని కూడా రిజైన్ చేసేసి ఎలాగైనా సరే నేను ఒక ఐఏఎస్ ఐపీఎస్ అటెండ్ అవ్వాలి, నేను చెయ్యాలి, నా గోల్ నేను రీచ్ అవ్వాలి అనే పట్టుదలతోటి తను శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఫైనలీ ఈరోజు మనకు ఆల్ ఇండియాలో 780 ర్యాంకును అయితే కొట్టారు. అయితే ఇప్పుడు మనతో పాటు ఉదయ్ కృష్ణ అండ్ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ నుంచి కోచింగ్ ఇచ్చినటువంటి శరత్ చంద్ర గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయ్ కృష్ణ గారు, కంగ్రాచులేషన్స్. మీకు కూడా శరత్ చంద్ర గారు చెప్పండి. మేము చాలా విన్నాం మీ గురించి. నిజంగా మీరు ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్. చాలామంది అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా చదువుకోలేకపోతారు. మీరు చిన్నప్పుడే పేరెంట్స్ కోల్పోయారు అనేసి అన్నారు. మీరు ఎలా కష్టపడ్డారు? సివిల్ సర్వీసెస్కి అయితే నేను 2018 నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను మేడం. 2013 నుంచి 18 వరకు మాత్రం నేను పోలీస్ కానిస్టేబుల్గా ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాను, ప్రకాశం డిస్టిక్లో. కానీ 2018లో బలంగా సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకొని 2018లో జరిగిన నాకు ఒక డిపార్ట్మెంట్లో జరిగిన ఒక ఇన్సల్ట్ వలన నేను అప్పటికప్పుడు తక్షణం రిజైన్ చేసి నేను సివిల్ సర్వీసెస్ సన్నద్ధం అవ్వాలనేటువంటి ఉద్దేశంతో నేను దృఢ నిశ్చయంతో వచ్చాను మేడం. ఈ క్రమంలో నాకు నా బ్యాక్గ్రౌండ్ అంత సపోర్టివ్గా ఉండేది లేదు. ఎందుకంటే అంతా గవర్నమెంట్ స్కూల్లో చదివాను, తర్వాత తెలుగు మీడియంలో చదివాను. అదేవిధంగా నాకు సపోర్ట్ చేయడానికి పేరెంట్స్ అనేవాళ్ళు కూడా నాకు చిన్నతనంలోనే ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. సో ఇటువంటి బ్యాక్గ్రౌండ్లో నాకు ఇటువంటి నెగిటివ్స్ ఉన్నప్పటికీ కూడా నేను ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీ మెంబర్స్, మా మావయ్య గారు, అదేవిధంగా నేను బలంగా ఇష్టంగా నమ్మేటువంటి వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి. దాంతోపాటుగా నాకు రైట్ మెంటర్ దొరికారు మేడం శరత్ సార్ రూపంలో. ఆ రైట్ మెంటర్ నన్ను ఒక శిల్పంలాగా తయారు చేశారు. నాకు స్క్రాచ్ దగ్గర నుంచి సివిల్స్ అంటే ఏం తెలియదు అన్న దగ్గర నుంచి ఈరోజు ర్యాంక్ తీసుకొచ్చేంతవరకు కూడా ఇప్పుడు నేను నా పక్కన ఎట్లయితే ఉన్నారో సార్ అంటే ఇప్పుడు సక్సెస్ అప్పుడు నా పక్కన నుంచి ఉన్నారు. దానికి కారణం ఆయనకి ఆ అర్హత ఎందుకు వచ్చిందంటే నాకు సక్సెస్ లేనప్పుడు కూడా నా ప్రిపరేషన్ అప్పుడు కూడా నా పక్కనే నుంచి ఉన్నారు కాబట్టి అలా జరిగింది. సో ఇటువంటి బ్యాక్గ్రౌండ్ అన్నింటిని ఓవర్కమ్ చేయడానికి నేను వివిధ రకాలైనటువంటి మార్గాల్లో వచ్చాను. సో దానికి ఇంతవరకు నేను రావడానికి ఈ విధంగా కృషి చేశాను మేడం. ఆ మార్గాలు ఫర్దర్. అయితే ఉదయ్ కృష్ణ, మేము రోజు ఎన్ని గంటలు చదివాము, ఇలా చదివాము అనేసి చాలామంది చెప్తూ ఉంటారు. సో మీరు ఎన్ని గంటలు చదివారు? మేడం ప్రిపరేషన్ అనేటువంటిది గంటలతో పోల్చలేము మేడం. యాక్చువల్గా ఏంటంటే సిలబస్ని థరోగా కంప్లీట్ చేయటం, ఎక్సలెన్స్ ఉండాలి. సిలబస్లో ఒక టాపిక్ని మనం కవర్ చేస్తే ఆ టాపిక్లోంచి ఎటువంటి క్వశ్చన్ అడిగినా కానీ మనం ఆన్సర్ చేసే విధంగా ఆ ఎక్సలెన్సీని సాధించాలి. దానికి 2 hours పడతా, 3 hours పడతా, 10 hours పడతా అటువంటిది కాదనమాట. అయితే ఆన్ యావరేజ్గా మనిషి మన హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి 8 hours స్లీప్ మెయింటైన్ చేసుకుంటూ ఎవ్రీడే 8 to 10 hours స్టడీని కనుక కన్సిస్టెంట్గా పెర్సివరెన్స్ తోటి కనుక మెయింటైన్ చేస్తూ మంచి మెంటర్తో కనుక మనం చేసినట్లయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్స్ మన క్వాలిటీ స్టడీ అనేటువంటిది, క్వాలిటీ టైమ్ ఆన్ లెర్నింగ్ అనేటువంటిది ఇంపార్టెంట్. సో ఆ విధంగా నేను ఆన్ యావరేజ్ 8 to 10 hours ప్రిపరేషన్లో ఉండటం అనేటువంటి జరిగేది. చాలా నిజంగా చాలా కష్టపడ్డారు. అన్నిటినీ మర్చిపోయి కెరియర్ ఒక్కటే నాకు అన్నట్టు గోల్ పెట్టుకున్నారు. గోల్ని రీచ్ అయ్యారు. ఫైనలీ మనము చేరాలనుకున్న గోల్కి చేరుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి స్టెప్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది కదా. సో ఇప్పుడు మంచి ర్యాంక్ సాధించారు. ఆల్ ఇండియా వైజ్లో 780 అంటే అది మామూలు మాట కాదు. సో నెక్స్ట్ మీ గోల్ ఏంటి మేడం? ఇప్పుడైతే ఈ 780 ర్యాంక్ తోటి నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఐఆర్ఎస్ కానీ రైల్వే సర్వీస్ కానీ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ నా గోల్ ఏంటంటే ఫర్దర్ నాకు ఇంకా అటెంప్ట్స్ ఉన్నాయి. సో ఐఏఎస్ అవటం అనేటువంటిది నా డ్రీము. సో ఐఏఎస్ అవటం కోసంగా నేను ఫర్దర్ అటెంప్ట్స్ని ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు నాకు వచ్చినటువంటి ఈ జాబ్ ఏదైతే ఉందో, ఈ ర్యాంక్ తోటి వచ్చేటువంటి రోల్ ఏదైతే ఉందో దాన్ని సమర్థవంతంగా నేను నా ఫుల్లెస్ట్ ఎఫర్ట్ పెట్టి నేను నిర్వర్తిస్తాను. సార్ ఈ ర్యాంక్కి మీరు ఎన్ని అటెంప్ట్స్ చేశారు? ఇది నాది 4th అటెంప్ట్ మేడం.
నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే నేను ఇంటర్వ్యూకి వెళ్ళటం అనేటువంటిది జరిగింది. అప్పుడు నాకు ఫైనల్ కట్ ఆఫ్ 9 మార్క్స్ తోటి మిస్ అయింది. తర్వాత నేను 2 ఇయర్స్ వరుసగా 2 అటెంప్ట్స్ సీసాట్ ఫెయిల్ అవటం వల్ల ప్రిలిమ్స్లోనే నేను ఫెయిల్ అవటం జరిగింది. కానీ ఇది నా 4th అటెంప్ట్. ఈ అటెంప్ట్లో నేను ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్ని క్లియర్ చేసి 780 ర్యాంక్ అనేటువంటిది సాధించాను మేడం. కంగ్రాచులేషన్స్ అండి ఇంకొకసారి. రైట్, ఇప్పుడు శరత్ చంద్ర గారు ఉన్నారు. ఈయన చెప్పారు కదా, ఈయన ఒక శిల్పంలాగా చెక్కిన వ్యక్తి అనేసి. మరి ఈ శిల్పి ఏం చెప్తారు కనుక్కుందాం. శరత్ చంద్ర గారు, కంగ్రాచులేషన్స్ అండి. మీ గురించి ఉదయ్ గారు ఒక శిల్పితో పోల్చారు అంటే నిజంగా మీరు ఎంత వీళ్ళ వెనకాల ఉండి కృషి చేస్తున్నారు అన్నది అర్థం చేసుకోవచ్చు. ఏం చెప్తారు మీ స్టూడెంట్ గురించి? థ్యాంక్ యూ మేడం. ఈరోజు రిలీజ్ అయిన యూపీఎస్సీ సివిల్స్ రిజల్ట్స్లో మనకి అరౌండ్ 54 ర్యాంక్స్ వచ్చాయి. అందులో ఒక 17 ర్యాంక్స్ దాకా ఏపీ తెలంగాణ స్టూడెంట్స్కి వచ్చాయి. అందులో 3rd ర్యాంక్, 5th ర్యాంక్, 16th ర్యాంక్ ఇందులో ఉన్నాయి. అయితే అన్ని ర్యాంక్స్లో కల్లా నాకు ఈ సంవత్సరం స్పెషల్ ర్యాంక్ ఉదయ్ కృష్ణదే. ఎందుకంటే జనరల్గా సివిల్స్ ర్యాంక్ వచ్చే వాళ్ళు ఎక్కువగా కూడా మంచి స్కూల్స్ చదువుంటారు, ఆల్రెడీ అకాడమిక్గా స్ట్రాంగ్గా ఉండి మంచి రైటింగ్ స్కిల్స్ ఉండి ఇటువంటి ఎక్కువ వస్తుంటుంది ఇలాంటి వాళ్ళకి. అయితే మనం ఏమనుకుంటామంటే చిన్నప్పటి నుంచి స్కూల్కి సరిగ్గా వెళ్ళకుండా తెలుగు మీడియం చదివి నార్మల్ BA చేసి సింపుల్గా కానిస్టేబుల్ ఉద్యోగం చేసి ఇలాంటి వాళ్ళకి కష్టం అన్న ఒక థాట్ ఉంటుంది. దాన్ని ఉదయ్ బ్రేక్ చేశాడు. సింపుల్గా చెప్పాలంటే సంవత్సరం లాస్ట్ ఇయర్ 12th ఫెయిల్ అనే మూవీ వచ్చింది లాస్ట్ ఇయర్. ఉదయ్ కూడా సేమ్ అంతే. ఉదయ్కి ఆల్మోస్ట్ స్కూల్లో ఉన్నప్పుడే హీ లాస్ట్ హిస్ పేరెంట్స్. వాళ్ళ నాయనమ్మ గారు బాగా కష్టపడి చదివించేవాళ్ళు, డైలీ వర్క్ చేస్తుండేవాళ్ళు ఆవిడ. అలాగే ఫినాన్షియల్గా స్ట్రగుల్ అయ్యాడు. 12th క్లాస్లో కూడా వొకేషనల్ ఎడ్యుకేషన్ చేశాడు, నార్మల్ ఇంటర్మీడియట్ కూడా కాదు. BA తర్వాత కష్టపడి కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాడు. కానిస్టేబుల్గా చేస్తున్నప్పుడు సివిల్స్ స్టార్ట్ చేశాడు, కానీ అక్కడ అది ఛాన్స్ ఇవ్వాలి వాళ్ళు. దానివల్ల రిజైన్ చేసి హీ కేమ్ అవుట్. నేను ఫస్ట్ ఉదయం మీట్ అయినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంగ్లీష్ ఆల్మోస్ట్ 0 నాలెడ్జ్, ఏం లేదు అసలు ఆల్మోస్ట్ ఇంగ్లీష్. ఈ సివిల్స్లో ఫిలిమ్స్ క్లియర్ చేయాలంటే సీసాట్ కూడా క్వాలిఫై అవ్వాలి. సీసాట్లో కనీసం 10% మార్క్స్ కూడా వచ్చే మ్యాథమెటిక్స్ కూడా లేదు దగ్గర యాక్చువల్గా. అలాగే మెయిన్స్ బాగా రైటింగ్ స్కిల్స్ కావాలి, అవి కూడా లేవు. సో అలాంటి స్టేజ్ నుంచి ఇలా వచ్చాడంటే దానికి మెయిన్ కారణం అతని ఎఫర్టే. ఎందుకంటే కోచింగ్ అనేది, సపోర్ట్ అనేది మేము ఉదయగానే కాదు అందరికీ ఇస్తుంటాం, చాలామందికి ఇస్తుంటాం. బట్ దానికి డెడికేటెడ్ కష్టపడుతూ ప్రతి స్టేజ్లో అతను మిస్టేక్స్ తెలుసుకొని నెక్స్ట్ స్టెప్కి ముందుకు వెళ్తూ అటువంటి స్టూడెంట్స్ తక్కువ ఉంటారు. ఉదయ్ లాంటి స్టూడెంట్ దొరకడం అనేది ఒక రకంగా అదృష్టం కూడా. ఎందుకంటే ఇలాంటి స్టూడెంట్ ర్యాంక్ వచ్చినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఓకే, నెక్స్ట్ టైం వచ్చిన స్టూడెంట్స్ బిలో యావరేజ్ అయినా, అకాడమికల్గా పూర్ అయినా, బ్యాక్గ్రౌండ్ అయినా లేకపోయినా ర్యాంక్ కొట్టించగలన్న నమ్మకం వస్తుంది మనకి. సో ప్రిలిమ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఉదయ్ ఇనీషియల్గా స్కోర్స్ బాగా తక్కువ వచ్చేవి. మేము ఎగ్జామ్స్ ఎక్కువ పెడుతూ ఉండేవాళ్ళం, రాస్తూ ఉండేవాడు, ఇంప్రూవ్ అవుతుండేవాడు. ఏ రోజు కూడా డిసప్పాయింట్ అయ్యేవాడు కాదు. అది ఉదయం ఫస్ట్ క్వాలిటీ. ఎప్పుడు కూడా నెక్స్ట్ స్టెప్కి వెళ్తుండేవాడు కానీ నిరుత్సాహపడేవాడు కాదు. నెంబర్ 2, రైటింగ్ స్కిల్స్ ఉదయలో ఆల్మోస్ట్ 0గా ఉండేవి రైటింగ్ స్కిల్స్. దానికోసం మిగతా స్టూడెంట్స్ రాసిన వాటికన్నా ఒక 10 times ఎక్కువ ఎగ్జామ్స్ రాశారు ఎగ్జామ్స్. ఉదయ్ రాసిన ఆన్సర్ ఇనీషియల్గా వెరీ పూర్ ఆన్సర్ అయినప్పుడు అదే ఆన్సర్ మళ్ళీ రాయించేవాళ్ళం. కాదు రాసేవాడు, ఎన్నిసార్లు రాసి అలా ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఇంటర్వ్యూ కూడా ఉదయ్కి ఏంటంటే అతనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ బట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఒకప్పుడు అంత ఎక్కువ ఉండేవి కాదు. బట్ పార్టిసిపేట్ గ్రూప్ డిస్కషన్ చేసేవాడు, మాట్లాడుతుండేవాడు. అలా ప్రతి స్కిల్ని, అంటే ఏ స్కిల్స్ అయితే యూపీఎస్సీలో కావాలో, ఫిలిమ్స్లో గెస్సింగ్ స్కిల్ అవ్వచ్చు, MCQ స్కిల్ అవ్వచ్చు, రైటింగ్ స్కిల్ అవ్వచ్చు, ఇంటర్వ్యూ, వీటిలో చాలా వరకు ఆల్రెడీ ఉంటే మిగిలిన ఇంప్రూవ్ చేయొచ్చు మనం. బట్ ఏమీ లేకుండా వచ్చి కూడా మొత్తం ఇంప్రూవ్ చేసుకునేది ఉదయ్ ఒకటే. సో ఉదయ్ రియల్లీ ఈజ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ దోస్ పీపుల్ ఎవరైతే IAS IPS అవుదాం అనుకుంటున్నారో కానీ బ్యాక్గ్రౌండ్ లేదో వాళ్ళు కూడా ఉదయలా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ర్యాంక్ కొట్టచ్చు. శరత్ చంద్ర గారు, ఆల్ ఇండియాలో మొత్తం మనకు ఎన్ని ర్యాంక్స్ వచ్చాయంటే ఏ ర్యాంక్స్ వచ్చాయి? ఈ సంవత్సరం మన శరత్ చంద్ర IAS అకాడమీలో గైడెన్స్ తీసుకున్న స్టూడెంట్స్కి 3rd ర్యాంక్ వచ్చింది అనన్యరెడ్డికి. అనన్య మన దగ్గర ఓన్లీ ఇంటర్వ్యూ గైడెన్స్ మాత్రం తీసుకుంది. అలాగే 5th ర్యాంక్ వచ్చింది రుహానికి. అమ్మాయి లాస్ట్ 3 ఏళ్ళ నుంచి మన గైడెన్స్ తీసుకుంటుంది. అంతకుముందు ఆల్రెడీ అమ్మాయికి వచ్చిన ర్యాంక్ IPS చేస్తుంది. ఈ సంవత్సరం 5th ర్యాంక్ IAS వచ్చింది. అలాగే 16th ర్యాంక్, 19th, 60th ఇలాగ మొత్తం ఆల్మోస్ట్ 50 కన్నా ఎక్కువ ర్యాంకులు వచ్చాయండి. కానీ 17 ర్యాంక్స్ మాత్రమే ఏపీ తెలంగాణలో తెలుగు వాళ్ళకి వచ్చింది. మిగతాది మన ఢిల్లీ బ్రాంచ్ అవ్వచ్చు, మన దగ్గర ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు, టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళు, ఇంటర్వ్యూ గైడెన్స్, వీళ్ళందరూ కలిపి 50కి పైగా వచ్చాయి మేడం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది నాకు లాస్ట్ 4 yearsలో కల్లా దిస్ ద బెస్ట్ రిజల్ట్ ఫర్ మీ. అండ్ 3rd ర్యాంక్ అనన్య కూడా కంగ్రాచులేషన్స్, షీ హాస్ డన్ వెరీ వెల్. అమ్మాయి ఫస్ట్ అటెంప్ట్ అయ్యేది, ఫస్ట్ టైం ర్యాంక్ కొట్టింది అమ్మాయి కూడా. ఉదయ్ కూడా ఎటువంటి స్కిల్స్ రాకుండా 4 years ర్యాంక్ కొట్టడం అనేది రియల్లీ గ్రేట్. ఎందుకంటే చాలామంది సివిల్స్కి దే టేక్ 5 to 6 years, బట్ 4th అటెంప్ట్ అంటే వెరీ సక్సెస్ఫుల్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. సో ఈ అకాడమీ స్థాపించి ఎన్ని ఇయర్స్ అయింది? ఇప్పటి వరకు ఈ అకాడమీ ద్వారా ఎంతమంది IAS IPS? 2019లో స్టార్ట్ చేయడం జరిగింది మేడం అకాడమీ.
విజయవాడ హైదరాబాద్లో ఉంది. విజయవాడ హైదరాబాద్లో ఆఫ్లైన్ క్లాస్తో పాటు ఆన్లైన్లో కూడా మనం క్లాస్ చెప్తూ ఉంటాము. ఎవరైతే జాబ్ చేస్తూ ఉంటారో లేకపోతే క్లాస్ రాలేరో దే కెన్ యాక్సెస్ ఆన్లైన్ ఆల్సో. మాకు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఫస్ట్ స్థాపించిన మొదటి సంవత్సరం 12 ర్యాంక్స్ వచ్చాయి, నెక్స్ట్ 19 వచ్చాయి, తర్వాత 27 వచ్చింది, లాస్ట్ ఇయర్ 40 అబోవ్ వచ్చింది, ఇయర్ 50 అబోవ్ ర్యాంక్స్ వచ్చాయి. అయితే ఈ లాస్ట్ 5 ఇయర్స్లో కూడా ఓవరాల్ ర్యాంక్స్ చూసుకున్నట్టయితే నాకు నచ్చిన ర్యాంక్స్లో బెస్ట్ ర్యాంక్ ఉదయ్ అని చెప్తాను. కారణం ఏంటంటే అతని బ్యాక్గ్రౌండ్ బట్టి, ఆ బ్యాక్గ్రౌండ్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ పవన్ దత్త 22nd ర్యాంక్ వచ్చింది. పవన్ దత్త కూడా మన దగ్గర ఇంటర్వ్యూ గైడెన్స్ చూసుకున్నాడు పవన్ దత్త. అంతకుముందు సాహిత్య 24th ర్యాంక్ వచ్చింది, అంతకుముందు బెస్ట్ ర్యాంక్ సాహిత్య. ఆవిడ కూడా 2 years నుంచి మన దగ్గర గైడెన్స్ తీసుకున్నారు. ఈ సంవత్సరం 3rd ర్యాంక్ వచ్చింది. 3rd ర్యాంక్ అనేది నాకు లాస్ట్ 5 yearsలో కల్లా బెస్ట్ ర్యాంక్ 3rd ర్యాంక్ అనేది. అంతకుముందు 22, 24 బెస్ట్ ర్యాంక్స్ అలాగే. ఫైనల్లీ ఐఏఎస్ అకాడమీ, శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ని మాకు ఇంట్రడ్యూస్ చేస్తారండి. చాలామంది కూడా ఉదయ్ కృష్ణ అని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఏదైనా సాధించాలి అని అనుకుంటే మనకి ఏవి అడ్డంకి కాదు, మన గోల్ ఒకటి మాత్రమే మనకు కంటి ముందు ఉండాలి అన్నది మాకు క్లియర్గా మరోసారి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ కృష్ణ. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ శరత్ చంద్ర గారు. థ్యాంక్ యూ.